అలా ఫేఫర్ తెచ్చుకోలేను. నేను ఆయనతో ఎక్స్రే తీసుకొస్తామని మిషన్ కార్ కోగానే కరెంటు పోయింది. అయినా కూడా ఏం కాదు. నా కెమెరా పెట్టు, మతుకున్న కాడికి చెప్తా. అందరికీ నమస్కారం. వీకెండ్ వార్తలల్లో ముందుగాల వెడ్డి లైన్స్. మంగోలుకు వచ్చినట్టే రోగం, సుజాతకు తీరలేనంత దాహం. కత్తెరబట్టిన బుజ్జమ్మ నువ్వు మస్తున్న ఏమమ్ము. ఊరి నిండా జేసీబీ డ్రైవర్లు, కొందరు అయ్యిండ్రు ఓనర్లు. ఖర్చు పెట్టి కొన్నదంత లోట్లు, మరెందుకో గిన్ని ఫాట్లు. గిన్నెలు మొత్తం అట్లనే ఉన్నాయి, బట్టలు కూడా వింటలేదు. అసలు ఎత్తరా ఇయ్యరా? మాకు రాకుంటే ఎక్కడికి పోతున్నాయి నీళ్ళు? హలో హలో, అరే ఫోన్ కట్ చేసిండు. మా సుజాత ఎవరికో ఫోన్ కొట్టింది, మాట్లాడుకొని నాడు మీ ఇట్లా డిశ్చార్జింగ్ చేస్తే నా మీద పడుతుంది కంఫలేక. వాళ్ళు తాగే నీళ్ళల్లో తోక కప్పాలు కలవా, వాళ్ళు తాగే నీళ్ళల్లో మురికి నీళ్ళు కలవా, మొత్తం మురుగు రాసాను రాను. 4 టైర్లు పంపుసారు కావాలి. సురువు చేసిండ్రా నాయన. సుజాత తిట్ల పురాణానికి ఫురుడు పోసినవి ఏమైందిరా? ఇక వచ్చిండ్రా నాయన. సుజాత సుజ్జి నోట్ నిండా పిలుస్తావు గానీ ఎన్నడన్నా చెంబే నీళ్ళు ఇచ్చినావే? మా ఇంట్లో చెంబులేడ పాలైనాయిరా, అన్ని ప్లాస్టిక్ బకెట్లేనాయే. ఓహో, నువ్వు కలుపుక నేర్చిన ఫిట్టే ఆడిపోసుకునే ఎవరు యాడ ఊకుంటారా? ఏం పర్లేరా నీకు? మరి పైసలు బుక్కెటోళ్ళనే ఏమనాలే? వాళ్ళ పైసలని చేద పురుగులు తినా. ఆడికి వస్తే అంటే బిందెతో గుద్దుతాం అలా. ఊకే ఏంటిదో సుత్తి ముచ్చట చెప్తుంటది. ఊకే నీళ్ళు నాకు ఇంట్లో నీళ్లు లేవు, నిప్పులు లేవు. ట్యాంకర్లకు ఫోన్ చేస్తే మాకు తెలియదు అంటుండ్రు. నేనేం చేయాలి? మీ గల్లీకి నీళ్ళ మోటార్ వస్తలే రారా? ఏవో ఇట్లా దాంటకం సురువు చేసినావు. ఇక మీ గల్లీకి ట్యాంకర్లు వచ్చి లైన్లు కడుతున్నాయి. ఇక నన్ను అంటుండు. మొన్ననే ఆనశినుకులు వడగలరా, నీళ్ళ తిప్పలు ఉన్నారు ఇంకా నీకు. ఏవో 2-3 చినుకులు పడంగానే కరువు అంతా పోతాదే. ఎందుకు లేదు, మస్తు కరువు ఉన్నది. మరి ఫోన్ ఎవరికి చేసినావు? మున్సిపాలిటీ వాళ్ళకి చేసిందే. వాళ్ళు చెప్పిండ్రు కదా ఏమన్నా తక్లీఫ్లు ఉంటే ఫోన్ కొట్టమని. మళ్ళీ ఆడికి పోతున్నాయి అంటారా నీళ్ళ ట్యాంకర్లు? బస్తీలకు వస్తలేవాయే, రోడ్ల మీదనేమో ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. బస్తీలకు వచ్చే నీళ్ళన్నీ బలిసిన వాళ్ళకి అమ్ముకుంటాను రట్నే కాంట్రాక్టర్లు. మళ్ళీ మున్సిపాలిటీస్ లో ఏం చేస్తుండ్రా? వీళ్ళందరూ కూడా వాళ్ళుకొనే గిదందా వేస్తారే. సత్యన్న ఎరికేనా నీకు? పేరుకేమో ఫర్మాయి, ఆరోగ్యంకేమో అయ్యేవారు అన్నట్టున్నారు ఇక్కడ. ఆరా సుజాత ఏం తక్కువ 200 నీళ్ళ ట్యాంకర్లు ఉన్నాయట్నే. ఏందో బస్తీలకు తూతూ మంత్రంగా ఎప్పుడో ఒక్కటి పంపిస్తారు. బద్మాషిగాళ్ళు గింత అన్యాలం ఉంటారి. వాళ్ళకు పుణ్యం గురించి ఎందుకే? వాళ్ళ ఇంట్లోకి పైసలు వచ్చినాయా రాలేదా గంతే కావాలి. మళ్ళీ ఒక ఫోన్ కొట్టు, ట్యాంకర్ వచ్చేదాకా నీ ఇడిచిపెట్టకు నువ్వు. ఫోన్ కొట్టి కొట్టి ఇంట్లో బిలెన్స్ మొత్తం అయిపోయింది. సత్యన్న ట్యాంకర్ అచ్చు లేదు, నా బిన్న నిండు లేదు. ఓ సాలు, నీళ్ళ ట్యాంకర్లు ఉన్నది బస్తీలో నీళ్ళ తిప్పలు తీర్చనీకే. అసొంటిది పక్కదారి పట్టిస్తే ఎట్లా సార్లు? మా తాన పైసలు పెట్టి కొనుక్కుంటే అంత ఎవరం ఉంటారి. నా తాన 5 పైసలు 10 పైసలు 20 పైసలు చారాన ఆటాన బిల్లలు దాచిపెట్టుకున్న గల్లబుడ్లా. గా పైసలు ఇప్పుడు చెల్తలేవు. అయినా కానీ నేను దాచిపెట్టుకున్న మంచిగా. మళ్ళీ రూపాయి కాగితం నోటు, 2 రూపాయల కాగితం నోటు కూడా దాచుకున్నా. ఇంటికి పోయినప్పుడు అలా చూసి మస్తు మురుసుకుంటా. నాకు పాత పైసలు దాచుడు అంటే మస్తు ఇష్టము. నేను మన దేశం పైసలే దాచుకున్నా కానీ ఈయనైతే పైసలు పెట్టుకొని దాచుకుంటున్నాడు. అరే ఆల్బంలో పోర్ట్వాల్ దాచిపెట్టుకున్నట్టు పైసల నోట్లను ఎట్లా దాచిపెట్టుకున్నాడో చూడుండ్రి. అగో పాత రూపాయి నోట్లు. అబ్బా, జమానా నాటి నాణేలు కూడా ఉన్నాయి. గీ అన్న పేరు ఠాకూర్ ధరమ్ సింగ్. వరంగల్ జిల్లా హన్మకొండ కాడున్న బాలసముద్రం కాడు ఉంటాడు. చిన్నగున్నప్పుడు గీ అమ్మమ్మ నిజాం కాలం నాటి నాణాలు ఇచ్చిందట దాచిపెట్టుకోమని. ఇక 35 ఏండ్ల సంధి పాత నోట్లను నాణాలను జమ చేస్తూనే ఉన్నాడు. ఇగో గిదిగిప్పటిది గదిగప్పుడు తయారు చేసిండ్రని కాగితాల మీద రాసి మంచిగా కవర్లలో పిన్నులు కొట్టి మరీ భద్రంగా దాచిపెట్టుకున్నాడు. రాజుల కాలం నాటి శిక్కలు కూడా ఉన్నాయట. మన దేశమే కాదు, ఓ 200 దేశాలకు మీదనే బయటి దేశం నోట్లను నాణాలను కూడా జమ చేసిండు. ఒక్కొక్కసారి ఒక్క నోటును వేలకు వేలు పెట్టి మరీ కొన్నాడట.
గిప్పటిదాకా దగ్గర 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టిండట గివిటి కోసానికి. వీటన్నిటితోని ఓ మ్యూజియం పెట్టి అందరికి వీటి గురించి ఎరక చేసే ఆలోచన చేస్తుండట. కానీ మనం అది కొనుక్కునేదానికి ఇది కొనుక్కునేదానికి దాచుకున్న పైసల్ని ఖర్చు పెడితే గీననేమో దాచుకునే గీ పైసల కోసం గన్ని పైసలు ఖర్చు పెట్టిండంటే మస్తు గిరేట్ కదా. ఇంతకు ముందు ఏండే కూర్చున్నా కదా, ఏడపడింది కింద పడిందా? లేదు. అబ్బా ఫోన్ లేకుంటే అసలు నాకు వెళ్ళదురా నాయనా. ఎట్లా ఇప్పుడు? మా అంగోలి నిఫ్కల్ దొక్కిన ఫిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది? ఆ సత్తి వచ్చినావా? నా ఫోన్ కనిపిస్తలేదు సత్తి, నీకు ఏమైనా కనిపించిందా? వస్తుంటే తవ్వాల కాల్చింది. మంగోలి నన్ను రోజు ఒత్తుతూనే ఉన్నారు లెంబాలు, పొద్దు అంతా తిప్పలు పెడుతున్నారు అంట అని చెప్పి ఉరికింది పాపం. ఆపుతావా నీ హెచ్చరిక? మీరు వచ్చిన ఈ మధ్య అయ్యో ఫోన్ లేకుంటే నాకు కాల్ చేయి, అస్సలు ఆడదే. ఏడబెట్టిన దొరికి పాడైతలేదు ఫోను. మంగోలి ఏంటకి ఫోన్ ఏడైతుంది అంత నీళ్ళ బిందెలు పెట్టినేమో దేవులాడు. నీ మూతికి కొర్రసీమలు గుట్ట, నాకేమైనా తెలివి లేదనుకుంటున్నావా? భార్య చొచ్చిలు పని బిందెలా ఎందుకు పెడతా? చూడు చూడు మళ్ళీ సంపులేసినావా? నీకు అసలుకే మతి మార్పు, సెల్ ఫోన్ సింగల్ లెక్క అంటుకొని ఉంటది. లోటల రాళ్ళేసినట్టు లొడలొడ వాగకు, జరాగు. నా టెన్షన్ నాకుంటే ఫోన్ లేకుంటే చెయ్యి ఇరిగినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు ఫోన్ ఒత్తి ఒత్తి బ్యాటరీ చచ్చిపోయిందేమో, యాడుందో చూడు. ఏహే బువ్వ తినుడన్నా యాది మరుస్తానేమో గానీ సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుడు అస్సలు యాది మరవాలి సత్తి. ఎట్లా చచ్చిపోతుంది చెప్పు బ్యాటరీ? నీ దగ్గరనే ఉండొచ్చు, చూడు చూడు. ఇగో ఈ స్మార్ట్ ఫోన్లు వాడిన వాళ్ళకి ఎక్కువసేపు వాడితేనంట మస్తు మతి మార్పు వస్తుందంట, మా అక్క చెప్పింది. అరే సత్తి నిజంగా నా గోంగడిలోనే ఉంది. అబ్బా నా బుజ్జి ఉంటే ఎంత ఇష్టంతో అనుకున్నా నా ఫోను. సంకల ఫిల్లిని పెట్టుకొని ఊరంతా దేవులా అన్నట్టున్నారు. పొద్దంతా సినిమాలు ఆడితే మతి మార్పు రాకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు దాకా నా ఫోన్ కనబడుకుంటే నా దిమాగ్ స్విచ్ ఆఫ్ అయినట్టే అయింది తెలుసా? ఫోన్ ఏందో పెట్టుకొని నా మీద గరం అవుతావు ఎందుకు? అయ్యో సత్తి, ఏదో ఫోన్ పోయిందన్న బాధతో నీ మీద గరమైనా. ఊక బాధపడకు. ఈ కోపం నీరుగా ఆరమంగోలి. ఫోన్ ఊక ఆడబట్టుకే అట్లా అయినావు. అర్ధగంట ఫోన్ కనబడకుంటే ఆగమవుతారు. సత్తి నువ్వు ఇక తర్వాత రాపో, నాకు ఇక ఫోన్ దొరికింది కదా, ఫేస్బుక్ ట్విట్టర్లు అన్ని చూసుకోవాలి. అబ్బో నేనేమన్నా సమస్య కాస్త ఆడనీకి వచ్చినా? అయితారం వచ్చిందంటే నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది సత్తి. నాకు ఇంకా ఎవ్వరితో అవసరం లేదు, నా ఫోనే నాకు సోపతి. ఊకే ఫోన్లోనే మూతి పెడితే నెత్తి ఖరాబు కారా? కళ్ళు గుంజాయా నీకు? నెత్తి తిరిగిన కళ్ళు గుంజిన బువ్వ బుగ్గి లేకున్నా సెల్ ఫోన్ లేని నా పొద్దే పోదు. మంగోలి నా ఫోన్ నెంబర్, మీ నాయన నెంబర్, మా సాఫిత్రక్క నెంబర్ చెప్పు ఒక పారి. చెప్తా గానీ ఒక్క నిమిషం ఆగు. ఇగో గిసంటి స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి మెదడు మొద్దువారిపోయింది. నాకైతే నోటికే ఆడుకుంటాయి అన్ని. అరే ఉత్తగానే మన దిమాగ్ ఎందుకు కష్టపెట్టాలి, అన్ని ఫోన్లలోనే ఉండే. ఏదన్నా దావట్లు అయితే తీరు ఫాటుగా కూర్చొని సాఫత్ చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్లు అలా మూతులు పెట్టి చేయితో ఇట్లా గీక్కుతా కూర్చుంటున్నారు. మనకి ఎప్పుడైనా బోర్ కొడితే ఆడుకోనికి మంచి గేమ్స్ ఉన్నాయి, మాట్లాడుకోనికి వాట్సాప్, వైబర్, స్కైప్లు ఉన్నాయి, మంచి సినిమాలు కూడా చూసుకోవచ్చు. ఇంకా పొద్దంతా సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే బువ్వదినుడు కూడా యాడి మరుస్తారు. ఏమొస్తుంది సెల్ ఫోన్ తోని? మస్తు సంబరం అనిపిస్తుంది సత్తి, అసలు టైమే తెలుస్తలేదు తెలుసా? ఆకలి కూడా అయితలేదు, మంచిగా బియ్యం మిగులుతుంది ఇంట్లో. తినకుంటే ఉంటే అల్సరు, టైం తెలియనంత ఫోన్ పట్టుకుంటుంటే కళ్ళు గుంజుడు, మెడ నొప్పి, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. రోగాలు లేవు, ఏ నొప్పులు లేవు. నువ్వు అన్ని గిట్లనే చెప్తావు సత్తి. ఇది మన చేతిలో ఉంటే మొత్తం దునియానే మర్చిపోవచ్చు తెలుసా? అప్పుడు మంగోలిని కూడా యాడి మరవాల్సి వస్తుంది మళ్ళా. ఊకే సెల్ ఫోన్ వాడితే నీ గూబంతా ఆసిపోయి చెబుతున్నారా బయట. చెవిటి దాన్నైనా దోస్తులతో ఎవరితో తిరగకున్నా, కోపం వచ్చినా, ఆఖరికి నా మెదడు మొద్దు వారినా నా తాను సెల్ ఫోన్ ఉండాలి. అమ్మో లేకుంటేనా అస్సలా. అర్థమైన రోగాలు వచ్చినాక దవాఖానా ఖర్చులకు అన్నీ నన్నే అడుగుతావు. కానీ ఇప్పటి పోరగాళ్ళు సెల్ ఫోన్తోనే దోస్తానం చేస్తున్నారు, సంసారాలు కూడా చేస్తున్నారు. ఓరి పిల్లగా షేన్కార్కి పోయి మోటార్ పెట్టిరా బిడ్డ అంటే ఫోరర్ పోతాడా? నేను క్రికెట్ ఆడడానికి పోవాలి, నాతోనే అవుతుంది అంటాడు. ఇంకో ఫోరని గిర్ని కారికి పోయి ఫిందన్న పట్టించుకరా ఫోరా అంటే, ఓ నాయనమ్మా నేను గోటీలు ఆడుకోవాలి.
మళ్ళీ ఇంకో పనికి కరెంటు బిల్లు కట్టరా ఫోన్ ఆయన అంటే కాలేజీకి ఎవరు పోవాలి నువ్వు పోతావా అంటా నేను రుమాలుతారు ఫోరలు గదే ఆడవిళ్ళకి పని చెప్తే చెయ్యనంటారా అందుకే కంటే బిడ్డనే కానాలంటానంటారు మా అక్క చెప్తారు ఈనుండ్రి. ఇగో గీ బుజ్జిని చూడుండ్రి, ఈమె పేరు బిందుప్రియ. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలో మొండికుంట గీళ్ళూరు. 4 కటింగ్లు గడ్డాలు చేసి ఇంటి సంసారం నిలదీస్తున్న నాయనకు బీమారచ్చి మంచాన పడితే అయ్యో సంపాదించే నాయన శాతగాకుంటాయిండు. అమ్మ కూలోనాలో చేస్తే మా 3 అక్క చెల్లెళ్ళ చదువులకే జాలతలేవు, మరి ఇంట్లో ఖర్చులు వెళ్ళాలంటే ఎట్లా అని పెద్ద ఆలోచన చేసి చేతులల్లా కత్తెర దువ్వెన పట్టింది గీ చెల్లె. నాయనకు బీమార్ రాకముందు దినాం పగటిలి సర్దిచ్చిపోయేందుకు దుకాణాలకు వచ్చేదట. ఇక నాయన పనిచేస్తుంటే శ్రద్ధ పెట్టి చూసేదట. నాయనా కటింగ్ చేసుడు నాకు కూడా నేర్పియవా అంటే నేర్చుకో బిడ్డ అని నేర్పించిండట. గట్లా అట్టిగా నేర్చుకున్న గా పని చేసే ఇయ్యాల మా ఇంటోళ్ళకింత ఆసరైతున్నా అని చెప్తుంది గీ చెల్లె. 3 ఆడవిల్లలే, ఒక్క మొగ పొరడన్నా లేడని ఇదివరకు గీల నాయన మస్తు బాధపడేటోడట. కానీ ఇలా గింత ఆసరైతున్న బిడ్డని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటుండు. పెద్ద పెద్ద చదువులు చదివి కన్నోళ్లకు మంచి పేరు తెస్తా అని చెప్తుంది. సర్కారోళ్ళు గీళ్ళని ఆదుకుంటే మంచిగుండు అని అనుకుంటున్నారు ఆ ఊర్లే గీళ్ళ పరిస్థితిని చూస్తున్నోళ్ళు. మా ఊర్లోనైతే మస్తు మిరపకాయలు టమాటాలు పంట పండుతాయి. గా వేసుకపోనికే మా అన్నయ్య లారీ మళ్ళీ సిమాటి లారీ కూడా ఉంటుండే. లారీ పోయినాక డీసీఎం తెచ్చిండ్రు. మా ఊరు మొత్తానికి గదొక్కటే ఉండే. ఇక రాను రాను బుడ్డ ట్రాలీ ఆటోలు వచ్చినాయి. గల్లీకొక ట్రాలీ ఆటో ఉన్నది కదా. మా ఊళ్ళో గల్లీకోటి ఉంటేనే గిరాకీ లేరు. గీ ఊళ్ళో చూడండి ఇంటికొకటి ఉన్నది, అయినా మస్తు గిరాకీ వస్తున్నదంట. మళ్ళీ ఈ ఊళ్ళో కూడా బుడ్డ ట్రాలీ ఆటలు అనుకునేరు. పెద్ద మిషను గదేందో మా సుజాత తెప్పుతుందంట. ఇంటింటికో మట్టిపోయి అని అంటారు గాని నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కాచనవారి గూడెం అనే గీ ఊరోళ్ళని చూస్తే ఇంటింటికో బంగారు పొయ్యి అని అంటారు. ఎందుకంటే గా ఊళ్ళే ఇంటికిద్దరు జేసీబీ ఆపరేటర్లు ఉన్నారట. అయితే ఏంది అని ఆ ముచ్చట్ను తీసిపారేకుర్రి. ఆ ఊళ్ళే జేసీబీ నడిపించేటోళ్ళు ఎట్లా బతుకుతున్నారో గీ పెద్ద మనిషిని అడుగుదాం. ఓ బాపు చెప్పే. ఇక్కడ మేము హెల్పర్లుగా చేసి 250 రూపాయలు నా ఫస్ట్ జీతం. తర్వాత అలాగా అంచెలంచెల వారిగా ఎదిగి నేను ఇవాళ మా తమ్ముడు ఫస్ట్ టర్మ్ సర్పంచ్ అయ్యిండు, నేను 2వ టర్మ్ అయినా. మా ఊళ్ళోనే ఒక గొప్ప వ్యక్తిగా మేము జీవిస్తున్నాం. మేము సంపాదించుకున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి కొంత ఇంతో సాయం చేస్తూ మేము ఆదర్శంగా బతుకుతున్నాం. చూసిండ్రా, జేసీబీ హెల్పర్ గా సురువు చేసి జేసీబీలా సంపాదించిన దాంట్లో ఆళ్ళు బతుకుడే కాదు నలుగురికి సాయం కూడా చేస్తున్నాడట. గీ అన్నని అడుగుదాము. ఏందే అన్నా, మీ ఊళ్ళో అందరు జేసీబీ నడిపేటోళ్ళేనట, ఏంది ముచ్చట? ఇవాళ ఒక స్టేజ్లో ఉన్నామంటే అది పొక్లేను ఆపరేటర్ కావడమే మన పుణ్యం. మీ చెమంత చదివిన వాళ్ళకి ఇవాళ ఏ జాబ్ వస్తుందండి, ఏ జాబ్ రాదు. కాబట్టి ఇవాళ పొక్లేనుగా నేర్చుకోబట్టే ఇవాళ ఒక ట్రాక్టర్ కొనుక్కొని కొంచెం వ్యవసాయం మేము ఒకళ్ళ మీద మనం ఆధారపడకుండా బతకగలుగుతున్నాం అంటే ఈ పొక్లేని పుణ్యమే. ఏ అన్నముఖంలో ఎలుగు చూస్తుంటే జేసీబీ నడిపించుకుంటా బాగానే సంపాదిస్తున్నాడు కావచ్చు కదా. వంకాయను మించిన కూర లేదు, జేసీబీ డ్రైవర్ను మించిన పని లేదు అని ఊరోళ్ళంతా తాతల కానుంచి గీ పనే చేస్తున్నారట. ఇక గీ ఊళ్ళే పిల్లగాళ్ళు పెళ్లి సూపులకు ఏడికన్నా పోతే పిల్లగాడు ఏం చేస్తాడు అని అడిగితే జేసీబీ నడిపిస్తాడు అని చెప్పంగానే మురుసుకుంటా కాళ్ళను గడిగి నెత్తిన జల్లుకుంటురట. అబ్బా దాంట్లో గంత ఆమ్దాని ఉన్నదా, అయితే నేను కూడా నడుపుతా అని బయలుదేరు. ఆశ కుషిగాడు సచ్చిన కథనే అవుతుంది. వాళ్ళంటే వాళ్ళ నాయనల కానుంచి చూసుకుంటూ వస్తాండ్రు. దాంట్లో ఉన్న కష్టమేందో, కష్టపడి ఏ పని చేసినా అందులో ఎదగొచ్చు అని గీళ్ళని చూసి మనం తెలుసుకుంటే చాలు. ఎట్లా వచ్చినాయి? మంచిగా వచ్చిందా? అమ్మో ఉరుముడు సఫ్డ్ అవుతున్నది, నేను జల్దీ ఇంటికోవాలి. నగొచ్చినాయి ఆర్తలు, మళ్ళీ నగొచ్చేటి ఆర్తలే మళ్ళీ అవుతారం తీసుకొని మీ ముంగటికే వస్తా. మీరు చూసుకుంటూనే ఉండాలి. సాఫిట్రక్క ఆర్తలు, నా ఆర్తలు, అందరి ఆర్తలు, ఈ 6 ఆర్తలు.